11 మందిమైనా ఒక్కడివైనా నీ విశ్వాసం మీద నువ్వు నిలబడాలి. కాగితం మీద అక్షరానికి బలి కావడం అంటే అది వాళ్ళు నిజమవచ్చు. నిన్న ఉన్న గాలి వాడు లేదు. 1990లో ఉన్న గాలి ఇప్పుడు లేదు. 2004లో ఉన్న గాలి ఇప్పుడు లేదు. ఆ గాలి లేదని నీ దిక్కు మారుస్తావా? నీ జెండా మారుస్తావా? స్విమ్ అగైన్స్ ది టైడ్. ఎదురీత కవి లక్షణం, విప్లవకారుని లక్షణం ఎదురీత. డేర్ టు థింక్, ఆలోచించడానికి సాహసించు. సామెతైతే ఊరంతా ఒక దారి, పులిసి కట్టే ఒక దారి అంటారు కానీ ఊరు దారి అయితే మనం ఉండాల్సిందే. ఇది ఊరి దారి కాదు, ఇది గ్లోబల్ దారి. ఇది దారి కాదు, ఇది దుర్మార్గమైన మాయా మార్గం. ఇది మెట్రో లైన్, ఇది కేడో సరీసూపం లాంటి దారి. ఇది అసలు దారి కాదు. దారి తప్పే పజిల్స్ ఉంటాయి కదా. ఇది నుంచి పోయి బయటికి రమ్మంటారు, ఇక రాలేవు. ఇప్పుడు నిర్మాణం అవుతున్న మార్గాలన్నీ అటువంటి మార్గాలు. అది దారులు కాదు. కానీ ఒక్కరిగా ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రతిఘటించాల్సిందే. అందుకే ఇవాళ మేము శ్రీకాకుళం నుంచి ఎమర్జెన్సీ దాకా ఏ శ్రీహాసం లాంటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయో ఇవాళ జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు గ్రీన్ హంట్ ఆపరేషన్లో భాగంగా జరుగుతున్నవి అని చెప్తుంది. ఇది ఏదో ఒక భాషా సమాఖ్య ఇచ్చే డిమాండ్లు, లేదా తెలంగాణ రాష్ట్రం వస్తే తాలనే డిమాండ్లు, లేదా 20 దాని జరిగేటువంటి అసలైతే అఖిలపక్షం అసలు నేను మర్చిపోయినా. మీరు ఇక్కడ వచ్చేందుకు అందరూ అఖిలపక్షం గురించి చాలా మాట్లాడేస్తున్నారు. జనవరి 5 అయిపోయిందండి అఖిలపక్షం. మళ్ళీ ఇప్పుడే జనవరి 5 అందరినీ పిలుచుకున్నారు. 8 పార్టీలను పిలిచేందుకు మీకు బుద్ధి ఉన్నదా? బయట ప్రజలందరూ ఎటుపోతున్నారు. ఇదంతా పార్లమెంటులో ఎన్నిక. అప్పుడే జనసత్యాన్ని ప్రపోజల్ పెట్టాడు. జేఏసీ ఏం చేయాలి? అందులో ఉండేటువంటి 3 పార్టీలు కాని వాళ్ళు ఎవరికి ఏ టికెట్లు ఇవ్వాలో నిర్ణయించాలి. జేఏసీ పోరాటం చేయడం కాదు, ఉద్యమం చేయడం కాదు. రేపు టికెట్లు టీఆర్ఎస్ ఒక్కటే ఇవ్వకుండా జేఏసీ మానిటరింగ్ చేయాలి. చేసి టీఆర్ఎస్ కాని వాళ్లకు కూడా ఓట్లు టికెట్ ఇచ్చే ఏర్పాటు చేయాలి. అక్కడికి పోయింది మన ఆలోచన. ఎక్కడ తెలంగాణ వస్తే చెప్పండి. మనం ఇక్కడ కూర్చొని లొడ్డుపెట్టాల పెదవికి నక్కాశ పడ్డట్టు 27వ తేదీకి సమావేశము, 5వ తేదీకి సమావేశం, 11వ తారీఖు సమావేశం, అధిష్టానం, అక్కడ పోయే పార్టీ ఏం చెప్తుంది? ఈ ఆలోచన ఇస్తే ఇంకా ఉద్యమం ఎక్కడ, పోరాటం ఎక్కడ? సుజాత ఆలోచన చెందుతున్నదంటే ఆలోచన చెందుతుంది. మరి ప్రజలు ఏటి గురించి ఆలోచించాలి? ప్రజలు పోరాటాల గురించి ఆలోచించాలి, ప్రజలు ఉద్యమాల గురించి ఆలోచించాలి, మెడల్ అంటారు. అది అర్థం కాని విషయం ఏంటంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. నిజమే, పార్లమెంట్లో బిల్లు తెలంగాణలో 101 సీట్లు వస్తే పెట్టగలమా? ఎంపీ సీట్లు అన్ని తెలంగాణ వాళ్ళు తెచ్చుకుంటే మెజారిటీ అవుతుందా? 600 సీట్లలో మన సీట్లు ఎన్నది? మనం ఎట్లా మెజారిటీ అవుతాం? బయట నుంచి ఒత్తిడి పార్లమెంట్ మీద వస్తే తప్ప, ఇంకెంతమందిని కూడగట్టితే తప్ప పార్లమెంట్లో బిల్లు పెట్టి అందరూ తెలంగాణ వాళ్ళందరూ ఎలక్ట్ అయిపోతే వాళ్ళు బిల్లు పెడితే పాస్ అయిపోతుందా? అది మెజారిటీ అవుతుందా? మనమే అంటున్నాం కదా, ప్రపంచం అందరూ అభిప్రాయం తీసుకోవాలన్నా తెలంగాణ కోసం, తెలంగాణ వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలంటున్నాం కదా. మరి తెలంగాణ వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోవాలంటే పార్లమెంట్లో బిల్లు అనేది ఎట్లా పాస్ అవుతుంది? ఈ తెలంగాణ వాళ్ళ అభిప్రాయానికి పక్కన వాళ్ళందరి అభిప్రాయం. అందుకే వాళ్ళ నేను ఆరంభంలో చెప్పినట్టుగా ఉత్తరాంధ్ర ప్రజల, పలనాటి ప్రజల, రాయలసీమ ప్రజల, మొత్తంగా ఉండేటువంటి దళిత, ఆదివాసీ, బడుగు వర్గాల ప్రజల, ముస్లిం ప్రజల అందరి అంట తెలంగాణ పట్టణం. ప్రత్యేక తెలంగాణను కేవలం మనం మాత్రమే కోరడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజాస్వామ్యవాదులు ఇవాళ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజాస్వామ్యం, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అస్తిత్వ పోరాటాల్లో ఉండేవాళ్ళు ఇవాళ ప్రత్యేక తెలంగాణ కొనసాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే విప్లవకారులు ఇవాళ ప్రత్యేక తెలంగాణ కొనసాగిస్తున్నారు. అది మన బలం. ఆ బలంతో మనం తెలంగాణ తెస్తాం, ఓట్ల బలంతో కాదు. అంటే న్యాయం అనే బలం మనకున్నది, ప్రజాస్వామ్యం అనే బలం మనకున్నది. ఈ న్యాయం, ఈ ప్రజాస్వామ్యం అనే బలం మనకు ఎందుకు ఉన్నదంటే మనం దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాము. దళారీ వర్గం మన మీద చేస్తున్న అణిచివేతకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాము. ఆ పోరాటాన్ని గ్రీన్ హంట్ ఆపరేషన్లో భాగంగా అణిచివేస్తూ ఉన్నారు. లేకపోతే చూడండి, మేము ఆనాడు నక్సలైట్ కాన్గుర్తులు విప్లవ వ్యతిరేకంగా కావచ్చు జైల్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో
విద్యార్థి మొదలు న్యాయవాది వరకు వివిధ జీవన వ్యావృత్తుల్లో ఉండే వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. ఒక్క వివరక మీదనే లేవు. కళాకారులు, కవులు, విద్యార్థులు, న్యాయవాదులు, డాక్టర్లు, తెలంగాణ కోరుతుంది ప్రజాస్వామ్య ఆకాంక్షలు గల వాళ్ళ మీద ఎవరి మీద కేసులు లేవో చెప్పండి. తెలంగాణ విద్యార్థుల మీదనైతే 100 కేసులు ఒక్కొక్కటి. యాకూబ్ రెడ్డిని అర్థసత్య సినిమాలో భయంకరమైనటువంటి టార్చర్ పోలీస్ స్టేషన్ చూపెడతారే, అంతకంటే భయంకరంగా టార్చర్ చేసి ఇంకా మనిషిగా పనికిరాకుండా చేసి ఇంపోర్ట్ అయిపోయాడు. మధుసూదనని మా జిల్లా రఘునాథపల్లి చెందిన పిల్లవాడిని ఎంత భయంకరంగా టార్చర్ చేశారంటే యాకూబ్ రెడ్డిదైనా కాస్త ప్రచారం అయింది, కానీ అతనికి ప్రచారం ఉండదు. రాజిరెడ్డి ఇంత దుర్మార్గం. తెలంగాణ మార్చ్ జరుగుతున్నది. వేదిక వెనుక నిలబడ్డాడు. అది ఎంత దుర్మార్గం. సభకు అనుమతించి సభ జరుగుతూ ఉంటే సభ వెనుకరించి అదే బాగుంది. బహుశా సభకు వచ్చినటువంటి వేలాది మంది ఎవరు ఆ భాష వారి కళ్ళల్లో పోకుండా ఉన్నవాళ్ళు మేమందరం బాధ. అతనికి అప్పటికే ఉపయోగించి బలహీనంగా ఉన్నది అక్కడ తాకినది. ఇంకా ఇంతకంటే రాజ్యం ఏముంటుందండి? ఇంతకంటే టార్చర్ ఏముంటుంది? ఇంత రాజ్యహింస అంటే నిన్న విప్లవకారులు విప్లవ సానుభూతి పరులమైన మాత్రమే అప్పటి ప్రపంచ సభల సందర్భంగా అణిచివేత అంటే ఇవాళ విస్తృతమై విప్లవమే కాదు ప్రజాస్వామ్యం అస్తిత్వ ఆకాంక్షలు వెలుగుతున్నటువంటి వాడు, న్యాయం అడిగినటువంటి వాడు, న్యాయవాదులు దాకా కేసులు. అట్లనే మళ్ళీ తెలంగాణ వరకేనా అంటే మిగిలిన ప్రాంతాల్లో గద్దర్ మీద ఇంకా 2 కేసులు. మీ అచ్చంపేట కేసు ఉన్నది, చిలకలూరుపేట కేసు. కళ్యాణరావు మీద అచ్చంపేట కేసు ఉన్నది, చిలకలూరుపేట కేసు. 2005లో పెట్టిన కేసులు ఇప్పటికీ. కవులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు, న్యాయవాదులు, మీరు ఎవరి పేరు తీసుకోండి, ఈ తెలుగు నేల మీద ప్రభుత్వ నిర్బంధానికి, కేసులకు, జైళ్లకు, రాజ్యహింసకు గురి కాని వాళ్ళు లేదు. ఇంత విస్తృతమైంది కనుకనే ఇది గ్రీన్ హంట్ ఆపరేషన్. అంత మాత్రమే కాదు, క్యాంపస్లో ఇప్పుడు ఏమీ లేదని కదా కావాల్సిన ఉద్యోగం ఇక్కడ. మరి క్యాంపస్లలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మార్చి జరిగినాడు. నేను తిరిగి వస్తుంటే ఆ హుస్సేన్ సాగర్ విగ్రహాలు, ఆ విగ్రహాలను కాపాడాలి, మనుషులను కాపాడాలి కాదు, మనుషుల నుంచి విగ్రహాలను కాపాడాలి. మనుషుల నుంచి విగ్రహాలను కాపాడడం కోసం మనుషుల మీద దాడి చేయడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెట్టారు. ట్రాఫిక్ జామ్ అయి మేము ఆగిపోయాము, మేము విగ్రహాలు అయిపోతామని మా మేకింగ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు, టాస్క్ ఫోర్సులు, గ్రే హౌన్స్. మరి ఎందుకు ఏ విప్లవోద్యమం లేదు తెలంగాణలో? ఏ విప్లవోద్యమంలో తెలుగు నేల ఇంత విస్తృతంగా ఎందుకు వర్తిస్తున్నారు అంటే ఇది గ్రీన్ హంట్ ఆపరేషన్లో భాగం. ఎందుకు గ్రీన్ హంట్ ఆపరేషన్? ఏమీ మీరు ఆరంభంలో చెప్పినట్టుగా ప్రపంచ తెలుగు మహాసభలు అనేవి ఒక ఉపరితలానికి సంబంధించినది, ఒక సూపర్ స్ట్రక్చర్ సంబంధించినట్టుగా మనకు అనిపించవచ్చు. కానీ ఈ సూపర్ స్ట్రక్చర్కు ఒక బేస్తో సంబంధం ఉన్నది. ఈ సూపర్ స్ట్రక్చర్కు ఒక పునాదితో సంబంధం ఉన్నది. ఆ పునాదే మన భూమి మీద సామ్రాజ్యాల ప్రపంచీకరణ బద్దంగా జరుగుతున్న దురాక్రమణ. ఈ దురాక్రమణ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైనాడు మన భూమి కోసం చేసిన పోరాటంలో. ఆ భూమి కూడా దున్నేవాడికే భూమి అని దాదాపు చేసింది కావచ్చు, అది శ్రీకాకుళం అదే కావచ్చు, అది జగిత్యాల అదే కావచ్చు. దురాక్రమణలో ఉండేటువంటి భూములను స్వాధీనం చేసుకోవడం కోసం పోరాటం. ఇప్పుడు సమస్య మన భూములు మనకు ఆధార కింద నుంచి తొలగించబడుతున్నాయి, తొలగివేస్తున్నారు. పాలస్తీనా ప్రస్తావన ఇచ్చారు. 60 సంవత్సరాల నుంచి పాలస్తీనా ప్రజలు ఈ విధంగా అయితే తన పాదాల కింద నీరు లేకుండా తమ నేలను కాపాడుకోవాలని పోరాడుతున్నారు. ఇవాళ తెలంగాణలోను
ఆదివాసీ ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా మన మొట్టమొదటి తీర్మానంలో ఉన్నది. స్పెషల్ జోన్ల పేరుతోటి రకరకాల పేరుతోటి సామ్రాజ్యాల ప్రపంచపడడానికి భాగంగా నిర్ణయాక్షుడు భూమి అంతా తాపతత్తుగా చెప్పుకొని తీసుకుపోయాడో లేదో కానీ ఇవాళ క్యాపిటల్ ఇవాళ పెట్టుబడి మన భూమినంతా తాపతత్తుగా చెప్పుకొని తీసుకుపోతుంది. మహిళల కోసం భారీ ప్రాజెక్టుల కోసం రకరకాల పేర్లతోటి ఒక పెద్ద దురాక్రమణ జరుగుతుంది. ఆ దురాక్రమాన్ని కాపాడుకోవడానికి దమ్మతారణ్యం మీద, జార్ఖండ్ మీద, ఒరిస్సా మీద, బెంగాల్ మీద, విశాఖపట్నం మీద, విజయనగరం మీద, హైదరాబాద్ మీద, తెలంగాణలో అడవుల మీద ఏ అనిశ్చిత ఈ దాడి జరుగుతున్నదో ఈ యుద్ధం ఉంటుంది. నిజానికి